ఇలా కట్ చేసుకోండి. జస్ట్ ఒక అరగంట ముందు ఇలా చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ చూడండి, గట్టి పెరుగు ఓకే 2 స్పూన్లు వేసానండి. పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసినాం అనుకోండి, దాంట్లో ఉండే చేదు దిగిపోతుంది. మనం వేసిన ఆయిల్లో సగం మాత్రమే తీసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటుందండి, మిగతా సగం ఆయిల్ అలాగే ఉంటుంది. వేసి చూడండి, ఇలా పిండినామంటే వాటర్ ఇలా వచ్చేస్తుందండి. అండి ఒక గుప్పెడు శనగగింజలు వేస్తాను. ఒక 1/4 స్పూన్ వేసానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఇదిగోండి కొద్దిగా సాల్ట్. మనం ఆల్రెడీ కాయలు వేసాం కదా, లైట్గా ఉంటుంది, దాన్ని చూసి వేసుకోండి. ఎంత మంచి ఫ్రై రెడీ అయింది, పొడి పొడిలాగా.